హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ చంద్రికా భూషణ్. ఇవాళ మా ఫామ్లో నేచురల్గా పండిన బెండకాయలు కోయబోతున్నాను. చూడండి, చూపిస్తానండి. అనుకోండి, నేచురల్గా పండాయండి. ఎటువంటి మందులు ఏమీ లేకుండా పండించాము. ఇలా నేచురల్గా మా పల్లెలో మా వంటకాలు హెల్తీగా తింటాం, హెల్తీగా ఉంటాము. ఇవి కోయడం చాలా డేంజర్ కాబట్టి ఇది కొంచెం ముదిరినట్టుంది. సో ఇది పక్కన పడేయాలి. ఇవి 2 days చూడకపోతే వెంటనే ముదిరిపోతాయి. ఇది లేతగా ఉంది. ఫోన్ పట్టుకునే వల్ల పట్టుకోవడం కష్టంగా ఉంది. మళ్ళీ ఒకేసారి ఎత్తుకుంటాను. ఇలా ఆరోగ్యంగా తినడం, హెల్తీగా ఉండాలంటే న్యాచురల్గా పండించుకోవడం చాలా మంచిది. మన సిటీస్లో ఇవన్నీ దొరకవు కదా హెల్తీగా. అక్కడ ఉన్నాయి, ఇవి కట్ చేస్తున్నాను. ఒక్క నిమిషం. ఇలా వంకాయలు పండిస్తాము. వంకాయ చెట్లు కొద్దిగానే చేస్తూ ఉంటాం. ఇలా ఫస్ట్ వాగిన టమోటా అండి. బాగా ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. ఫ్రెష్గా కోసిన టమోటాలు. కొంచెం పచ్చిగానే ఉంది ఇది, బట్ పప్పు చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇలా చూడండి, ఎండకు సరిగ్గా రాలేదు కానీ బట్ చాలు. అక్కడక్కడ విసి చెట్లు నాటాము. మాకు పొట్టేలు ఉన్నాయండి. పొట్టేలు అంటే చాలా లేవు, కొన్ని ఉన్నాయి. ఒక 5 ఉన్నాయి. వాటి కోసం ఆకులు తినడానికి మా ఫామ్లో ఇలా పండించుకొని తింటూ ఉంటాము. ఉన్నాయంటే బెండకాయలు ఇవన్నీ కోయాలి. కోసాక మీకు అన్నీ ఒకసారిగా చూపిస్తాను. ఎన్ని అయ్యాయో చూపిస్తానండి. ఇవి వచ్చి గోరు చిక్కుడుకాయలు, అటు వచ్చి బీరకాయలు, ఇదిగో ట్రాప్స్. అవి వచ్చి మాకు ఇక్కడ ఈగలు ఎక్కువ అండి. ఇదిగో మామిడి తోపు ఉంది. ఆ మామిడి తోపుల నుంచి ఊజీగా అంటారు. ఊజీగలు వచ్చేసి ఎక్కువగా మాకు డ్యామేజ్ చేసేస్తున్నాయి. అందుకని అలా ట్రాప్స్ అక్కడక్కడ పెట్టాము. ఆ ట్రాప్స్ వల్ల అవి వాటిలోకి ఆ స్మెల్ వెళ్ళిపోయి చనిపోతున్నాయి. సో కొంచెం కాపాడుకోగలుగుతున్నాం. ఇవాళకి కావాల్సిన బెండకాయలు దొరికేసాయి. అదిగోండి, టమాటాలు కూడా 2 దొరికాయి కదా. అవి ఇంట్లో కొన్ని ఉన్నాయి. అన్నీ వేసి బెండకాయ పులుసు చేసేస్తాను. మా హస్బెండ్కి బెండకాయలు అంటే చాలా ఇష్టం. ప్రతిరోజు చెయ్యి అంటుంటాడు. చూద్దాం ఎన్ని రోజులు తింటాడో చూడాలి మరి. ఈరోజు వంటకి వెతికాను, బెండకాయలు దొరికాయి. రేపటికి వంకాయలు ఉన్నాయి. మరుసటి రోజుకి గోరుచిక్కుడు దొరుకుతాయి. సో 1 weekకి సరిపడా దొరికేస్తే మధ్యలో నాన్ వెజ్ కామన్. వీక్లీ వన్స్ తింటూ ఉంటాం. నాటుకోళ్ళు